వన్, నేను మీ యాంకర్ దుర్గా. సో వచ్చేసాను ఆల్ ఇన్ వన్ ప్రోగ్రాంలోకి. సో మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏదైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ షేర్ చేసుకోవచ్చు. బ్యూటీ టిప్స్ కావచ్చు, సమ్మర్ టిప్స్ కావచ్చు, లేదా మీ ఫేవరెట్ సెలబ్రిటీ గురించి ఏదైనా టాపిక్ కానీ, లేదా డైలాగ్, సాంగ్స్, ఇలా మీ ఇష్టం అండి. మీకోసమే ఈ ప్రోగ్రామ్. మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడవచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఓకే. అయితే ఈరోజు ఆల్ ఇన్ వన్లో మనం జనరల్గా రోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే, అందరూ ఎక్కువగా మనం రోజు చూసేది లేదా రోజు ఫేస్ చేసే ప్రాబ్లం కానీ సోషలైజ్డ్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఈరోజు. సో ఏంటంటే జనరల్గా మనం ఈరోజు సమ్మర్ బయట నుంచి ఇలా వస్తుంటే మనం అంటే మార్చిలోనే ఏదో మేలో ఉన్నట్టు ఎండలు అనిపించాయి అన్నమాట. సో అంత తీవ్రంగా మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరికీ తెలిసిందే, లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్, అలాగే కొంచెం నీరసం రాకుండా ఉండేలా ఒక ఫ్రీక్వెంట్గా ఒక 2 అవర్స్కి లేదా 2.5 అవర్స్కి కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండండి. ఓకే, మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హాయ్, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సిరి అండి. సిరి హాయ్ సిరి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి, సూపర్బ్ గా ఉన్నాను. ఇలాగే కాల్ చేస్తుంటే ఇంకా బాగుంటాం. ఓకే సిరి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? సూపర్బ్ అండి. ఓకే సిరి, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ రోజు మాతో? ఈ రోజు మా అక్క బర్త్డే అండి, ఆమెకు విష్ చేస్తారని కాల్ చేశాండి. ఓ, మీ అక్క బర్త్డేనా? ఏం పేరు అక్క పేరు? మా అక్క పేరు సింధు అండి. సింధు. ఓకే, సింధు గారికి మా అందరి తరపున, మా ప్రైమ్ నైన్ ప్రేక్షకుల తరపున హ్యాపీ 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 బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సిరి గారు మాతో? అదేం లేదండి, ఇది ఒక్కటే అండి షేర్ చేసుకుందాం. ఏదైనా సమ్మర్ టిప్పో బ్యూటీ టిప్పో చెప్పొచ్చు కదండి. అది ఏం తెలియదండి నాకు. సరే సరేలే, ఇబ్బంది పెట్టలేండి. ఓకే, అయితే మా ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, ఇలాగే రోజు కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే, అయితే మనం ఈరోజు అనుకున్నాం కదా, జనరల్గా ఎక్కువగా ఈ మధ్య ఎండలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందుతో పోలిస్తే ఒక 20 డేస్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, ముందే ఎండలు ఎక్కువగా మనకి 40-50 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది కదా. సో మనం చేయాల్సిన ఏమైనా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సరే, నెక్స్ట్ నుంచి ఇంకా మనం కొంచెం ఎండలు తగ్గించవచ్చేమో అని అయితే కొంచెం ఆలోచించితే బాగుంటుందేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి మనం ఇయర్ బై ఇయర్ చూసుకుంటే డిగ్రీస్లో ఎండలు పెరిగిపోతున్నాయి. సో మనం చేయాల్సిన చిన్న చిన్న ఏంటి అంటే, ఇట్స్ ఎ సజెషన్ లేదా ఒక చిన్న సలహాలాగా తీసుకోండి. ఏంటంటే ఎక్కువగా మనం చెట్లని ఈ మధ్యకాలంలో మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది రోడ్ల కోసమని, మిగతా వాటి అన్నిటి కోసం ఎక్కువగా చెట్లు పెంచడానికి స్పేస్ లేక చెట్లు పెంచట్లేదు కదా. సో వీలైతే ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో అయినా చెట్లను పెంచండి, మీకు ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది. అలాగే చుట్టుపక్కల మీ ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ పెంచడంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా హైదరాబాద్లో చెప్పుకుంటే ట్రాఫిక్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే 8 అవర్స్ 9 అవర్స్ అనుకుంటాము మనము. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. ఓకే, కట్ అయినట్టుంది. ఓకే, పర్వాలేదు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటాం కదా, అందరూ జాబ్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు, 8 అవర్స్ 9 అవర్స్ ఉండాలి, కానీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 3-4 అవర్స్ జర్నీలోనే సరిపోతుంది కదా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ది ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి అంటే, ఎండలు తక్కువ చేయొచ్చు, మనం ట్రాఫిక్ని కూడా నియంత్రణ చేసుకోవచ్చు. ఏంటి అంటే, వెళ్ళేటప్పుడు ఈ మధ్య అందరూ లైక్ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, వాళ్ళ ఓన్ వెహికల్స్ కావచ్చు, ఏ వెహికల్స్ అయినా సరే ఒక్కళ్ళే ఒక కార్లోనో లేదా ఒక ఆటోనో ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో దానివల్ల మనకి ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ ఆయిల్స్ ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి, అలాగే పొగ, పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటాయి కాబట్టి మనకే ఇబ్బంది. అలాగే దాంతోపాటు భూమి వేడెక్కడం వల్ల, హీట్ వల్ల ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది మనకి. డే బై డే కావచ్చు, ఇయర్ బై ఇయర్ భూతాపం పెరిగిపోవడం వల్లనే ఎక్కువగా మనకి ఎండలు అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట.
సో మనం ఏం చేయాలి అంటే ఒకవేళ మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళందరూ కలిసి షేర్ చేసుకొని వెళ్ళడం అయితే బెటర్. ఒక నలుగురు ముగ్గురు వెళ్ళాలంటే ఒక కార్లో వెళ్తే బాగుంటుంది సింగిల్గా వెళ్ళే కన్నా. అది ఒక చిన్న సజెషన్ అండి. అలాగే మీకు కూడా టైం సేవ్ అవుతుంది. టైం ఈజ్ డెఫినెట్లీ వాల్యుబుల్ అండి. మనం దాన్ని ఒక్క సెకండ్ ముందుకు వెళ్ళిపోయినా డెఫినెట్గా వెనక్కి తీసుకురాలేం. కాబట్టి టైం అనేది మనీ అనడం కన్నా ఇంకా ఎక్కువ వాల్యూ అని అయితే మనం చెప్పొచ్చు. సో అదొకటి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి కదా, లైక్ బస్సెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దానిలో వెళ్ళిపోవడం వల్ల కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం వల్ల కూడా కొంతవరకు మనం రిలాక్స్డ్గా అక్కడ కూర్చోవచ్చు. ఒకటి రిలాక్స్ అయిపోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎక్కువ మంది ఒకే వెహికల్ వెళ్ళడం వల్ల మనకి కొంచెం భూతాపం అనేది తగ్గుతుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్నవి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనం ఎంతో కొంత మనకి హెల్ప్ చేసుకోవడంతో పాటు పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాము. అలాగే కొంచెం పర్యావరణానికి కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాము. సో సమ్మర్లో ఎండలు ఇప్పుడు కాదు ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇంకా విపరీతంగా పెరిగిపోయే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ పాటిస్తే బాగుంటుందని ఒక చిన్న ఆశ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? రఘు గారు, ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి? హన్మకొండ నుంచి. రఘు గారు, ఏం చేస్తుంటారు మీరు? లా స్టూడెంట్. ఓకే అండి, ఓకే స్టూడెంట్. సరే, ఏం షేర్ చేసుకోవాలనుకున్నారు ఈరోజు ఆల్ ఇన్ వన్ లో? ఇవాళ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి? టాపిక్ జనరల్ అండి. సోషల్ టాపిక్స్ ఏంటి అంటే ఎక్కువగా ఎండలు పెరిగిపోతున్నాయి కదా. సో ఎండల వల్ల అలాగే ట్రాఫిక్ వల్ల కూడా ఎంతో కొంత భూమి వేడెక్కుతుంది. కాబట్టి సో మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో అయినా ఎండ తీవ్రత నుంచి కొంచెం కాపాడుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్. మీరు ఏదైనా సలహా ఇచ్చినా లేదంటే మేము ఏదైనా మీ ఇష్టం ఏది చెప్తారో అది చెప్పేసేయండి, తీసుకుంటాం. ఫస్ట్ ట్రీస్ మంచిగా పెంచాలి. దాంతో ఇంకా వెహికల్స్ తక్కువ యూజ్ చేసి సైకిల్స్ యూజ్ చేయాలి. అది మనకి నేచురల్గా పెట్రోల్ అన్ని సేవ్ చేస్తున్నట్టు అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా? ఎస్ అండి, అర్థమవుతుంది. ఇంకొంచెం బేస్ పెంచండి, వాయిస్ లో పెద్దగా మాట్లాడండి, అర్థమవుతుంది. నేను ట్రీస్ పెంచాలి. ఈ నేచురల్ రిసోర్స్ ని సేవ్ చేసుకుంటే ఒకవేళ డిస్ట్రాయ్ చేస్తే ఇంకా అవి రాకుండా పోయే ఛాన్స్ చాలా ఉంది. ఓకే అండి, రఘు గారు చాలా అంటే మంచి వాల్యుబుల్ థింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హాయ్ అండి. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాన్స్ బాగున్నాం. థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ రావు గారు, చెప్పండి. జనసేన. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే అండి, లక్ష్మణ్ రావు గారు ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ రెడ్డిస్ ఫార్మాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. ఓకే నైస్. సరే, ఈ రోజు ఆల్ ఇన్ వన్ లో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 39 ఎప్పుడు చూస్తుంటాను న్యూస్ ఎక్కువ. బట్ కాకపోతే ఆల్ ఇన్ వన్ అని నెంబర్ వచ్చింది, అన్ని చూసి ఫోన్ చేశాను. అభిమానంతో చేశాను. ఓకే, మీ ప్రైమ్ 9 రోజు చూస్తూ ఉంటారు. సో మా ప్రోగ్రామ్ చూసి ఈ రోజు కాల్ చేశారు. న్యూస్ చూస్తారా మా ప్రైమ్ 9 లో? అవును మేడం. ఓకే అండి. ఓకే, అంటే నేను చూసిన ఎక్కువ 90% లో 39 చూస్తాం మేడం. ప్రైమ్ 9. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు. హలో, ఇంకో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే అండి, ఎక్కడి నుంచి? విజయనగరం నుంచా? ఓకే, విజయనగరం రాజుల మన కృష్ణదేవరాయల తాలూకానా? ఓకే, జోక్ గా అన్నాను. ఓకే, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఓకే అండి, ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈరోజు ఆల్ ఇన్ వన్ లో? రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్ చూసుకుంటాం. నైస్ అండి. రోజు వాచ్ చేస్తారా ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్?
రోజు చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రోజు ఇలాగే చూస్తూ ఉండండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అలాగే షేర్ చేసుకుంటూ ఉండండి మీకు ఏం చేయాలనిపిస్తుంది. ఓకే, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు? లేదు, మొక్కలు పెంచితే మంచిది అనుకుంటున్నాం. అవునండి, అవును. అంటే ఈవెన్ ఇప్పుడు బిల్డింగ్స్లో కూడా మనం చిన్న చిన్న కుండీల్లో పెట్టినా కూడా అది బాగుంటుంది కదా, స్పేస్ లేకపోయినా. యా యా ఓకే అండి, డెఫినెట్లీ అండి. ఇంకా ఇంకా బ్యూటీ సమ్మర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఏమైనా చెప్తారా? మాట్లాడండి, రిలాక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 హాయ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఓ కాల్ కట్ అయినట్టుంది. సో ఓకే అండి, అదే మనం ఇందాక అనుకున్నట్లు జనరల్గా రోజు ఫేస్ చేస్తుంటాం కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మనం అంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకు కూడా కొంచెం అంటే డీజిల్ పెట్రోల్ లాంటివి కూడా ఫ్యూచర్లో ఏమో చెప్పలేము, అది దొరుకుతుంది దొరకలేదు అనుకోవచ్చు. సో కాబట్టి దాన్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. డెఫినెట్లీ ఈ మనము పొల్యూషన్లో రోజు జర్నీ చేయడం వల్ల డెఫినెట్లీ లంగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, మన బాడీ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని తెలిసి వస్తూ ఉంటాయి కొన్ని డిసీజెస్, కొన్ని తెలియకుండా అవి ఏంటో కూడా తెలియకుండా మనం అంటే ఎప్పుడు అనారోగ్యంగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో జాగ్రత్త వహిస్తే మంచిది. సో ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్. ఓకే, మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గిస్తున్నా మేడం. ఓకే ఓకే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు మీ పేరు? నా పేరు కవిత అండి. ఏంటండి? కవిత అండి నా పేరు. ఓకే అండి, ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి అండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారా? ఓకే, సో ఈరోజు ఆల్ ఇన్ వన్లో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం షేర్ చేసుకోవాలంటే ఆరోగ్యమే కదండి మహాభాగ్యం. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. చెప్పండి, ఆరోగ్యం కోసం ఏమైనా చిట్కా చెప్తారా? అవునా, సరే ఒక పాట పాడతారా మీరు? పాటలు నాకు రావు మేడం. అయ్యో, రావా? ఓకే అండి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో నేను పెద్దగా సినిమా చూడను మేడం. అవునా, ఓకే అండి, పర్లేదు. ఓకే, అయితే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రాఫిక్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం, సమ్మర్ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సో మీరు ఏమైనా చిట్కా చెప్తారా? ఎలా చేస్తే తగ్గించవచ్చు అంటారు ఎండని? కొంచెం మొక్కలు పెంచేద్దాం అంతే. మొక్కలు పెంచడం వల్ల అఫ్ కోర్స్ చాలా వేడి తగ్గిద్ది, ఆక్సిజన్ కూడా మనకి ఎక్కువ దొరుకుతుంది కదా. ఓకే, ఇంకా ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? ఎలాంటి జ్యూస్ అంటే మనం పళ్ళ నుంచి తీసి తాగితే మంచిదండి. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే 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 అండి, యా థ్యాంక్ యూ అండి. ఓకే, అయితే సో మనం ఇలాంటివన్నీ వాడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు డెఫినెట్లీ మనం ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. మనం చూస్తూనే ఉన్నాం ఢిల్లీలో కూడా, అంటే పొగ అంటే ట్రాఫిక్ వల్ల పొగ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు పాపం చలికాలంలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కప్పేసి ఈవెన్ ఏమీ కనిపించట్లేదు మధ్యాహ్నం వరకు కూడా అని ట్రాఫిక్ ఆంక్షలు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కూడా మనం చాలా చూసాం కదా. సో ఆ పరిస్థితి మనకి ఇక్కడికి రాకూడదు అంటే డెఫినెట్లీ ఈవెన్ సమ్మర్ అనే కాదు, వింటర్ అవ్వచ్చు, ఏ సీజన్లో అయినా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాతావరణం డ్యామేజ్ అయిపోతే మనం బతకడం అంటే మనం రీప్లేస్ చేసుకోలేం, కాబట్టి మనం జీవించడం కష్టం. కాబట్టి డెఫినెట్గా అందరూ ఎంతో కొంత అంటే వీలైనంత తక్కువగా ప్రయాణించడం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డుపైకి వెళ్ళడము, అలాగే ఇంధనాన్ని ఎక్కువ యూజ్ చేయకుండా ఉండడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య చిన్న చిన్న సరదాకి బయటకు వెళ్ళడం, జస్ట్ అంటే ఏదో వీధి చివరికి వెళ్ళాలన్నా బైక్ వేసుకెళ్తున్నారు. సో అలాంటిది కాకుండా వాకింగ్ చేసి వెళ్ళటం వల్ల మనకి ఆరోగ్యం డెఫినెట్లీ. వాక్ అనేది ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు అనుకుంటా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే చేస్తారు, ఇంట్లో మాత్రం ఎవరు వ్యాయామం చేయడానికి కానీ ఏదో ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఇష్టపడట్లేదు. కాబట్టి ఒక చిన్న వాక్ అవుతుంది, మనకు కూడా చల్లగాలిలో వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో వీలైనంత తక్కువగా ఆ బైక్స్నో కార్స్నో వాడితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది మనకి, అలాగే మన డబ్బులు మిగిల్చుకోవచ్చు, సొసైటీకి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అయితే సో అనుకుంటున్నాం. కాబట్టి ఓకే, ప్లీజ్ వీలైనంతగా అందరూ ట్రై చేస్తారని అయితే ఆశిస్తున్నామండి. సో అలాగే
ఈ మధ్యకాలంలో మెట్రోలు ఉన్నాయి, మనకి బస్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. టేక్ కేర్ అండి, ఎందుకంటే మనం అర్జెంటుగా వెళ్ళాలి, అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ ఆల్రెడీ ఫుల్ రష్ ఉంటుంది. మనం కూర్చోడానికి కాదు, ఈవెన్ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. లైక్ వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉంటాను బస్సులో పాపం డోర్ దగ్గర సింగిల్ లెగ్తో నిలబడే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. సో ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ముందు వాళ్ళతో మాట్లాడేద్దాం. ఓకే, హలో మేడం. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రమేష్ అండి, వరంగల్ అండి. రమేష్ గారు వరంగల్ నుంచా? అవునండి. ఓకే అండి. రమేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? మార్కెటింగ్ చేస్తామండి. ఓకే, సో ఈరోజు ఆల్ ఇన్ వన్ లో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, దాని గురించి కొంచెం మార్నింగ్ 10-11 వరకు వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలని. 10-11 వరకు. ఓకే. వాటర్ కింద 4 లీటర్స్ తీసుకోవాలి, ఒక మజ్జిగ తాగాలి, క్యాప్ కానీ కచ్చిప్ కానీ వాడుకుంటూ వెళ్ళాలి. బాగా ఏజ్ ఉన్న వాళ్ళు 11 తర్వాత వెళ్ళకుంటే బెటర్. ఓకే అండి, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చెప్పారు, ఒకటి కాదు, మీరు సమ్మర్ టిప్స్ అని చెప్పేసి చాలా చెప్పారు. అఫ్ కోర్స్ లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అనేది సమ్మర్లో ఇంపార్టెంట్, ఎందుకంటే డెఫినెట్లీ స్వెట్ బయటకు వస్తూ ఉంటుంది, తొందరగా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుంది కాబట్టి. ఓకే అండి. రమేష్ గారు ఏం చేస్తుంటారు మీరు? మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ చేస్తూ ఉంటారా? ఓకే, ఎలా ఉంది మరి ఇప్పుడు మీ వర్క్, జాబ్ అంతా బాగుందా, కంఫర్ట్గా? బాగుంది మేడం. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు రమేష్ గారు? ఫేవరెట్ హీరో ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్ హీరో, ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్ మూవీస్ అంటారు. ఓ, వీరన్నీ ఆల్ ఇన్ వన్. ఓకే అండి. ఏదన్నా పాట కానీ డైలాగ్ అని చెప్తారా? లేదండి, లేదా? ఓకే రమేష్ గారు, ఆల్ ఇన్ వన్ చూస్తూ ఉంటారా రోజు? చూస్తామండి. చూస్తారా? మీకు ఇష్టమా ప్రోగ్రామ్ అంటే? మేడం అదే మీకు ఇష్టమా మా ప్రోగ్రామ్ అంటే అంటున్నాను. టైం ఉండే వాళ్ళు చూస్తాం మేడం. ఓకే అండి, డెఫినెట్లీ ఇలాగే చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. మీ టిప్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ఓకే, అయితే ఇందాక మాట్లాడుకున్నట్లు ఈవెన్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు అంటే ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఇంటర్, డిగ్రీ అలా చదివే పిల్లలు కూడా పాపం ఎక్కువగా చెప్పాలంటే అబ్బాయిలు, ఈ మధ్యకాలంలో కొంచెం అమ్మాయిలు కూడా ఆ సింగిల్ లెగ్ ఫుట్బోర్డ్ మీద పెట్టేసి దాన్ని హ్యాంగ్ చేస్తూ వెళ్ళడం చూస్తున్నాము. ఏదైనా సడన్ బ్రేక్ వేసినా లేదా ఆ గ్రిప్ మిస్ అయినా ఎంత రిస్క్ ఉంటుంది. సో లైఫ్ రిస్క్ కాబట్టి ప్లీజ్ అలాంటివి చేయకండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఇంటి నుంచి బయలుదేరండి. ఒకవేళ అది కుదరలేదు అంటే డెఫినెట్లీ కొంచెం లేట్ అయినా పర్లేదు, వెళ్ళండి. ఓకేనా, సేఫ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఎవరండి? నేనా? నేను, నా మీ పేరు పేరు చెప్పండి మేడం. దుర్గా అండి, యాంకర్ దుర్గా. నా పేరు సత్యం మేడం. మీ పేరు? సత్యం అండి. సత్యం గారు. ఓకే, ఎక్కడి నుంచి? ఏదండి, ఆల్ ఇన్ వన్ నేను ఇప్పుడే చూసాను. నాకు పెద్దగా తెలియదు ప్రోగ్రామ్, కానీ ప్రేరణ అంటే నేను మొదటి నుంచి నేను ఫేవరెట్ అండి. బ్రహ్మనాయుడు గారు కనపడతలేదండి మీ మధ్యన. ఏంటండి? బ్రహ్మనాయుడు గారు వస్తారు కదా? కనిపిస్తారండి, ఆయన బిజీగా ఉన్నారు, కనిపిస్తారు డెఫినెట్లీ. థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్ ఇన్ వన్ లో ఏం అంటే మీకు ఇష్టమా? రోజు చూస్తూ ఉంటారా ఆల్ ఇన్ వన్? సో నేను ఎప్పుడు చూసానండి ఆల్ ఇన్ వన్. ఈ టైంలో రోజు ఎక్కువ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం చూస్తానండి. ఆల్ ఇన్ వన్ అది మీకు చూడలేదు, కొత్తగా పెట్టారు. అవునండి, ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి మా ప్రైమ్ 9 ఆల్ ఇన్ వన్ ని, కాల్ చేస్తూ ఉండండి. నేను చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిమానానికి థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు హేమంత్. హేమంత్? అవును. ఓకే, ఎక్కడి నుంచి హేమంత్ గారు? నంద్యాల నుంచి హేమంత్ గారు ఏం చేస్తుంటారు? స్టడీస్ కంప్లీట్ అయింది, నేను ఫార్మింగ్ చేస్తుంటా. ఓకే, ఇప్పుడు సో ఓకే, ఆల్ ఇన్ వన్ లో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? టాపిక్ మీరు చూసారు కదా, కొంచెం అంటే క్లియర్ గా లేదు వాయిస్, ఒకసారి కొంచెం. టాపిక్ ఈరోజు సోషల్ అండి. సోషల్ టాపిక్ అంటే మనం రోజు ఫేస్ చేసే ట్రాఫిక్ గురించి కావచ్చు, లేదా మనం ఎండలు తగ్గించాలంటే ఏం చేయొచ్చు, ట్రాఫిక్ తగ్గించాలంటే ఏం చేయొచ్చు, మీరు ఏమన్నా సలహా ఇస్తారా? మెయిన్ రీజన్ వచ్చేసి ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి. చెప్పండి. ప్లాస్టిక్ అండ్ ప్లాంట్ మొక్కలు పెంచాలి.
ఓ ప్లాస్టిక్ నైస్ అండి, నైస్ అది. అవును, ప్లాస్టిక్ వల్ల కూడా ఎక్కువగా అంటే భూమి ఓకే డ్యామేజ్ అవుతుంటుంది కాబట్టి. ఇంకా చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మంచి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో. హలో, హాయ్ అండి. హాయ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? శివానంద. పేరు? శివానంద. శివ. ఓకే, ఎక్కడి నుంచి అండి? కడప. కడప నుంచా? ఓకే, కడప. ఓకే, ఏం చేస్తుంటారు శివ గారు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తూ ఉంటారా? ఏం జాబ్? నా మెకానికల్ ఇంజనీర్. ఓకే ఓకే అండి, పర్లేదు. యా, చూస్తుంటారా ఆల్ ఇన్ వన్ షో రోజు? ఎప్పుడో చూస్తున్నాను మామూలుగా రెగ్యులర్గా. రెగ్యులర్గా చూడండి, అలాగే ఇలా కాల్ చేస్తూ మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఉండండి. సో ఈ రోజు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఆల్ ఇన్ వన్లో? చెప్పండి. హలో. హలో. చెప్పండి, ఈ రోజు ఆల్ ఇన్ వన్ షోలో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? బ్యూటీ టిప్ కానీ, సమ్మర్ టిప్ కానీ, మీ ఇష్టం. ఓకే శివ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసేసుకుందాం. హలో. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, ఏం పేరు మీ పేరు? మా పేరు మురళి అండి. సారీ, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో. చెప్పండి మీ పేరు? నా పేరు మురళి అండి. మురళి గారు, ఎక్కడి నుంచి? మాది భద్రాచలం, కొత్తగూడెం అండి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఏం చేస్తుంటారు మురళి గారు మీరు? ప్రజెంట్ ఖాళీ అండి. ప్రెసెంట్ ఖాళీయా? ఓకే, ఏం అవ్వాలనుకుంటున్నారు పోనీ? ప్రజెంట్ అయితే ఏం లేదు మేడం, ప్రజెంట్ అయితే. అవునా? ఓకే, పర్వాలేదు. మీరు ఏం చదువుకుంటున్నారా? కంప్లీట్ అయిపోయిందా స్టడీస్? అయిపోయింది మేడం, అంటే ఖాళీ. ఓకే ఓకే అండి. ఓకే, ఆల్ ఇన్ వన్ షో రోజు చూస్తుంటారా? చూస్తామండి. ఇంతకుముందు ఒకసారి కాల్ చేస్తా, సింధు ఎవరో మేడం అండి ఇంతకుముందు. సింధు ఉంటారు. ఓకే, మేడం గారు ఒకసారి చేసా, ఇది రెండోసారి మీకు చేసా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే రోజు చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. ఓకే, చూస్తూ ఉంటామని కాల్ చేయడం కొద్దిగా కష్టం అండి, ఇప్పుడు ఎంత ఖాళీ ఉన్నప్పుడు చేస్తాం. కుదిరినప్పుడే చెయ్యండి, బట్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా షేర్ చేసుకుంటారా? ఏం లేదండి, ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా, పేరెంట్స్ కి చెప్పండి, పిల్లల్ని ఈ సమ్మర్ కి దీనికి వెళ్తారు, స్విమ్మింగ్ వెళ్తారు, బాయిల దగ్గరికి, చెరువుల దగ్గరికి. అటు పోకుండా తల్లిదండ్రులకు జాగ్రత్త చెప్పమని చెప్పండి. ప్లస్ ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొంచెం మజ్జిగలో కొంచెం నిమ్మకాయను ఉప్పు వేసుకొని కలుపుకొని తాగమని చెప్పండి. దాహం అనేది తొందరగా అవ్వకుండా కొంచెం మంచిగా ఉంటది. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరు వినేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి అంటే మాకు బాగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే అండి, చూసారు కదా. సో పిల్లల్ని కూడా ఈ సమ్మర్ కోసం అని చెప్పి చెరువులు బావిల దగ్గరికి ఈతకి వెళ్తారు కదా, ప్లీజ్ టేక్ కేర్ అండి, పంపించకండి. ఇక్కడ కావాలంటే స్విమ్మింగ్ పూల్స్లో అలా ట్రై చేయండి, కానీ డెఫినెట్లీ టేక్ కేర్, జాగ్రత్త, ఎవరు ఎండలో బయటకు వెళ్ళొద్దు. సో ఓకే అండి, ఇది ఇవాల్టి ఆల్ ఇన్ వన్ షో అండి. మరో ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ దుర్గా సైనింగ్ ఆఫ్. బాయ్.